హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. ఈరోజు నేను మీకు 900 ఏళ్ల నాటి కాకతీయుల కాలం నాటి పురాతన బావిని చూపిస్తానండి. ఇప్పుడు ఈ బావిని మన తెలంగాణ ప్రభుత్వం టూ టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తున్నారనమాట. ఇంతకీ ఈ బావి ఎక్కడుందో చెప్పలేదు కదా! ఇది మన తెలంగాణలోని ఖమ్మంలోని జిల్లాలోకి ఆనుకొని ఉందనమాట. దీని పేరు జాఫర్ బావి. దీని నిజాం పాలకుడైన జాఫరుద్దీన్ అల్లా హయాంలో ఇది నిర్మితమైందనమాట. ఆ తర్వాత నగరానికి నీటి అవసరాల కోసం అండి. ఆ తర్వాత శిథిలావస్థకి గురైంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీనిని టూరిస్టు ప్లేసెస్‌గా డెవలప్ జేస్తుంది. ఈ బావిని మన పూర్వీకులు కిలా మీద నుండి వచ్చే వర్షపు నీటిని కరెక్ట్‌గా ఈ బావిలో చేరే విధంగా నిర్మించారనమాట. ఈ బావిని మొత్తం రాతి కట్టడంతో నిర్మించారు. కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఈ బావి నిర్మాణాన్ని ఆయుధాల నిల్వ ప్రదేశంగా ఉపయోగించేవారండి ఈ బావిని. ఈ బావి తవ్వకాన్ని 7 విభాగాలుగా ఏర్పాటై ఉంటుంది. అంటే చూడ్డానికి మాత్రం ఒక బావిలా కనిపిస్తుంది. ఈ బావిలోకి దిగడానికి ఏర్పాటు చేసిన మెట్లు కూడా పూర్తిగా రాతితోనే నిర్మించారనమాట. మీలో ఎవరైనా ఖమ్మం వచ్చినప్పుడు ఈ జాఫర్ బాయ్‌ని కంపల్సరీగా విజిట్ చేయండి. చానా ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉంటుందనమాట ప్లేస్. అలాగే మనం ఈ జాఫర్ బాయ్‌తో పాటు కిలాను గూడా సందర్శించుకోవచ్చండి. 2 ప్లేసెస్ గూడా చానా చానా బావుంటాయి. ఇవి చూడ్డానికి చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంటుందండి ప్లేసెస్. మీరు ఎవరైనా ఖమ్మం వస్తే మాత్రం కంపల్సరీగా ఈ ప్లేస్‌ని విజిట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ జేయండి, సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.